శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 5 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే చవితి తిథి ఉంది. జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 12:54 వరకు ఉంది. ఆ తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. మంగళవారం జ్యేష్ఠ నక్షత్రంతో కలిసి వస్తే ముద్గర యోగం ఉంటుంది. ఈ ముద్గర యోగం అకారణ కలహాలను సృష్టిస్తుంది. అంటే మధ్యాహ్నం 12:54 లోపు ద్వాదశ రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఇతరులతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యాహ్నం 12:54 తర్వాత అయితే మూలా నక్షత్రం వచ్చింది. మంగళవారం మూలా నక్షత్రంతో కలిసి వస్తే ఛత్రయోగం ఉంటుంది. ఇది స్త్రీ లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 12:54 తర్వాత జర్నీస్ కోసం బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా, పనుల మీద వెళ్ళినా స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. ప్రయాణాలు విజయవంతమవుతాయి. మంగళవారం అయినా కూడా యోగం బాగున్నప్పుడు ప్రయాణం చేస్తే మంచిది. అంటే మధ్యాహ్నం 12:54 తర్వాత జర్నీస్ స్టార్ట్ చేయండి. ఈలోపు ఎమర్జెన్సీగా ఎవరైనా వెళ్ళాలంటే మాత్రం బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులతో వెళ్ళండి. ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు ముద్గర యోగం ఉన్న ఎదుటి వాళ్ళతో గొడవలు జరగవు. అదేవిధంగా రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు మీనంలో, గురువు ఇంట్లో మిత్రక్షేత్రంలోనే ఉన్నాడు. కాబట్టి సోదరులతో గొడవలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి బలం ఉంది. బ్యాంక్ లోన్స్ కోసం ట్రై చేసుకోవచ్చు. అలాగే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవటానికి కూడా కుజుడి మిత్రక్షేత్ర స్థితి యోగిస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు మేషంలో, కుజుడి ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే కెరీర్ పరంగా 1కి 10 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే అది అనుకూల ఫలితాలు ఇస్తుంది. అలాగే మూలా నక్షత్రానికి అధిపతి అయిన కేతు సింహంలో ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని పరిష్కరించుకోగలుగుతారు. నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం 12:54 వరకు ఉంది. జ్యేష్ఠ ఉన్న సమయంలో చెవులు కుట్టించుకోవచ్చు. అలాగే కోర్టు వ్యవహారాలకు కూడా జ్యేష్ఠ మంచిది. కోర్టు పరంగా చర్చలు చేసుకోవటానికి, కోర్టులో లాయర్లను కలుసుకోవటానికి జ్యేష్ఠ మంచిది. మన వైపు న్యాయం ఉంటే ఎదుటి వాళ్లతో గొడవపడి విజయం సాధించడానికి కూడా జ్యేష్ఠ మంచిది. అలాగే జ్యోతిష్కుల దగ్గర జాతక ఫలితాలు తెలుసుకోవటానికి కూడా జ్యేష్ఠ మంచిది. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి కూడా జ్యేష్ఠ మంచిది. అంటే మధ్యాహ్నం 12:54 లోపు జ్యేష్ఠ నక్షత్ర బలాన్ని బట్టి పనులన్నీ చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:54 తర్వాత మూలా నక్షత్రం వచ్చింది. మూలా నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. మధ్యాహ్నం 12:54 తర్వాత ఎవరైనా సరే సీమంతం కార్యక్రమం చేసుకోవచ్చు. గ్రహదోషాలుంటే ఆ గ్రహదోషాలు పోగొట్టుకోవడానికి దానాలు ఇచ్చుకోవచ్చు. అదేవిధంగా తీర్థయాత్రలు కొంతవరకు ప్రారంభించుకోవచ్చు. కానీ వాస్తవానికి కర్తరుంది. అయితే ఇది డొల్లు కర్తరు కాబట్టి, నిజ కర్తరి కాదు కాబట్టి తీర్థయాత్రలు చేసుకోవచ్చు. అలాగే కోర్టు పరంగా కీలకమైనటువంటి వ్యవహారాలు నిర్వహించుకోవచ్చు. శత్రువుల మీద విజయం సాధించడానికి కూడా మూలా మంచిది. శత్రువులు చేసే పనులు తిప్పికొట్టడానికి, ప్లాన్స్ వేయటానికి కూడా మూలా మంచిది. అలాగే తగాదాలు ఉంటే ఆ తగాదాలు సెటిల్మెంట్ ద్వారా పరిష్కరించుకోవటానికి, చర్చలు చేయటానికి కూడా మూలా నక్షత్రం అనుకూలిస్తుంది. అంటే మధ్యాహ్నం 12:54 తర్వాత మూలా నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి ద్వాదశ రాశుల వాళ్ళు జ్యేష్ఠ, మూల 2 నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఆ నక్షత్రాలను బట్టి ప్రత్యేకమైన పనులు చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే సంతాన పరంగా కొద్దిగా వాళ్ళ గురించి మనోవేదన ఉంటుంది. అందులోనూ ప్రత్యేకంగా మేషరాశి వాళ్ళు ఎవరికైనా ఆడపిల్లలు ఉంటే మాత్రం ఆడపిల్లల గురించి ఒక విషయంలో మనోవేదన ఉంటుంది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అది మీకు అనుకూల ఫలితాలే ఇస్తుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం కనిపిస్తుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనం కలుగుతుంది. అలాగే వ్యవహారాలన్నింటిలో కూడా మంచి విజయాన్ని వృషభ రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ధన వ్యయం ఉంటుంది. డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి డబ్బు ఖర్చు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే అనుకున్నది సాధించలేకపోవటం వల్ల ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటారు. అలాంటి బాధ వద్దు. భవిష్యత్తులో మీరు అనుకున్నది సాధించగలుగుతారన్న
నమ్మకంతో ముందడుగు వేస్తే విజయాలు వరిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మనసుకు ఆనందం కలుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా, హాయిగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే ఈరోజు వ్యాపారం చేసే కర్కాటక రాశి వాళ్ళకి కూడా బ్రహ్మాండమైన ధనలాభాలు కలిగే సూచనలున్నాయి. ఊహించిన దానికంటే వ్యాపారంలో ఎక్కువ ధనలాభం పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు మానసికంగా చంచలత్వం ఉంటుంది. ఆ చంచలత్వాన్ని పక్కన పెట్టాలి. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. అలాగే ఈరోజు సాంఘికంగా గొప్ప గొప్ప వారు, గౌరవ మర్యాదలు ఉన్న వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ పరిచయాలు బంగారు భవిష్యత్తుకు సింహరాశి వాళ్ళకి నాంది వాక్యం పలుకుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు పాపకార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. చెడ్డ పనులు చేయాలనే ఆలోచనలు ఎక్కువ వస్తాయి. వాటిని అదుపులో ఉంచుకోవటం మంచిది. అలాగే ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాల్లో కూడా గొడవలయ్యే అవకాశం ఉంది. కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేస్తే మాత్రం చాలా వరకు గొడవలయ్యే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. పార్ట్నర్స్తో కూడా కన్యారాశి వాళ్ళు ఈరోజు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు స్త్రీల వల్ల బాధలు కనిపిస్తున్నాయి. తులారాశి పురుషులైనా, తులారాశి స్త్రీలైనా, ఇతర స్త్రీల వల్ల కొద్దిగా సమస్యలుంటే స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈరోజు వ్యతిరేక వాదాలు పెరుగుతాయి. మిమ్మల్ని అపోజ్ చేసే వాళ్ళు పెరుగుతారు. వాళ్ళకి మీ టాలెంట్ ఏంటో, స్కిల్ ఏంటో చూపించే విధంగా మాట్లాడే ప్రయత్నం చేయండి. శ్రమ ఎక్కువగా ఉంటుంది. తులారాశి వాళ్ళు ఈరోజు శ్రమతో కూడిన అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సామాన్యమైన ధనలాభం ఉంటుంది. అద్భుతమైన ధనలాభం లేకపోయినా ఎంతో కొంత ధనపరంగా ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈరోజు అనారోగ్య భావనలు కూడా వెంటాడుతూ ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్ళ ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వాళ్ళకి ఈరోజు అధికారుల ఒత్తిడి ఉంటుంది. పై అధికారులు ఎక్కువగా మిమ్మల్ని ఒత్తిడి చేస్తూ ఉంటారు. దాన్ని తట్టుకొని ముందడుగు వేయాలి. అలాగే అప్పులు తీర్చలేక కూడా ఒక్కొక్కసారి ధనుసు రాశి వాళ్ళు ఈరోజు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే అప్పుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కొంచెం మానసికంగా డల్ అయిపోయే అవకాశం ఉంది. దాన్ని పక్కన పెట్టండి. సమయస్ఫూర్తితో అప్పుల సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి కుటుంబ సమస్యలు ఉంటాయి. కుటుంబంలో చికాకులు, కుటుంబంలో విభేదాలు ఉంటాయి. మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అలాగే ఈరోజు వృత్తిపరంగా కొద్దిగా అప్పులు చేయాల్సిన అవసరం వస్తుంది. అయినప్పటికీ మకర రాశి వాళ్ళు పెద్ద మొత్తంలో అప్పు చేయకుండా చిన్న మొత్తంలో అప్పు చేయటం అనేది అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఏ పని చేసినా సరే ఆ పనిలో అనుకూల ఫలితాలే ఉంటాయి. కానీ శారీరక బాధ ఉంటుంది. అంటే ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కుంభరాశి వాళ్ళు వహించాలి. లేకపోతే శారీరకంగా అనారోగ్య భావనలు వస్తూ ఉంటాయి. అంతేకాకుండా రుణ బాధల వల్ల కూడా కొద్దిగా మానసిక అశాంతి ఉంటుంది. రుణ బాధలు ఉన్నప్పటికీ మనస్సు ప్రశాంతంగా ఉంచుకొని కుంభరాశి వాళ్ళు ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి మీన రాశి. మీన రాశి వాళ్ళకి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, సామాన్య రంగాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ధనప్రాప్తి యోగం అనేది కనిపిస్తుంది. అంటే రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలని చాలా చక్కగా మీన రాశి వాళ్ళకి ఈరోజు అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే ఈ రోజుకి అద్భుతమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక ప్రత్యేకత ఏంటంటే మంగళవారం చతుర్దశి తిథితో కలిసి వచ్చింది. కాబట్టి దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. అలాగే మంగళవారం చతుర్థి తిథి కలిసి వచ్చింది కాబట్టి దీన్ని భౌమ చతుర్థి అని కూడా అంటారు. పౌర్ణమి తర్వాత వచ్చింది కాబట్టి సంకష్టహర చతుర్థి అయింది. మామూలుగా భౌమ చతుర్థి. భౌమ చతుర్థి అంటే కుజుడికి ఇష్టం. కాబట్టి ఓం అం అంగారకాయ నమః ఈ మంత్రం 12 రాసుల వాళ్ళు 11 సార్లు చదువుకుని వెళ్ళాలి. అలాగే అంగారక సంకష్టహార చతుర్థి కాబట్టి శ్వేతార్కమూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే అనే మంత్రం 11 సార్లు చదువుకొని బయటికి వెళ్ళాలి. కాబట్టి 12 రాసుల వాళ్ళు 2 మంత్రాలు చదువుకోండి. ఒక్కో మంత్రం 11 సార్లు చదువుకోండి. ఓం అం అంగారకాయ నమః శ్వేతార్కమూల నివాసాయ గణనాథాయ నమోస్తుతే ఈ 2 మంత్రాలు చదువుకున్నట్లయితే విశేషంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు 12 రాశుల వాళ్ళు పొందవచ్చు. అలాగే మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. కుజహోర ఉన్న సమయంలో సర్జరీ చేయించుకుంటే మంచిది. లేదా సర్జరీలు అటెండ్ అయితే మంచిది. మెడికల్ హెల్త్ చెకప్లు చేయించుకుంటే మంచిది. ఇటువంటివన్నీ కూడా కుజహోరలో చేసుకోవచ్చు. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకోండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణాల సందర్భంగా ఏ పరిహారం చేసుకుని వెళ్ళాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? నక్షత్ర బలాన్ని బట్టి 12 రాశుల వాళ్ళు
ఎటువంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే హోరా కాలాన్ని బట్టి పాటించాల్సిన ప్రత్యేకమైన పనుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.